వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను నాగేశ్వరి. మెగాస్టార్ చిరంజీవి గత 4 దశాబ్దాలుగా సినీ పరిశ్రమకు చేసిన సేవలకి గాను ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మ విభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం చిరంజీవికి పద్మభూషణ్ అవార్డుతో సత్కరించగా మెగా అభిమానులు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. చిరంజీవితో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఆయన సతీమణి ఉపాసన, కుటుంబ సభ్యులు హాజరయ్యారు. అయితే అవార్డు కార్యక్రమంలో పాల్గొనే ముందు డ్రెస్సింగ్ రూమ్ లో చిరంజీవికి ఓ చిన్న ఫోటోషూట్ ను నిర్వహించారు. ఆ సమయంలో ఉపాసన చిరుతో చాలా సరదాగా మాట్లాడుతూ చిన్నపాటి ఇంటర్వ్యూ కూడా చేసింది. అందుకు సంబంధించిన వీడియోలని తన ఇన్స్టా స్టోరీలలో పోస్ట్ చేసింది. అవి ఇప్పుడు నెట్టింట రచ్చ చేస్తున్నాయి. ఓ వీడియోలో ఉపాసన చిరంజీవిని క్లింట్లారా నాలో ఉన్న కామన్ పాయింట్ ఏంటి మావయ్య అని అడగగా దానికి చిరంజీవి తాను నీకు ప్రతిరూపం అని చెప్పారు. అప్పుడు ఉపాసన కాదు మావయ్య, మా ఇద్దరిలో ఉన్న కామన్ పాయింట్ ఏమిటంటే మా ఇద్దరి తాతయ్యలు పద్మవిభూషణ్ గ్రహీతలు అంటూ చెప్పుకొచ్చింది. ఉపాసన తాతయ్య ప్రతాప్ చంద్రారెడ్డి 2010లో పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. ఉపాసన షేర్ చేసిన మరో వీడియోలో మావయ్య గారండి ఈ రోజు మీ ఫీలింగ్ ఏంటని చిరుని అడగగా మంచి కోడలు నాకు క్లీన్ క్లార్ అని మనవరాలుగా ఇచ్చిన తర్వాత అదే నాకు బిగ్గెస్ట్ అవార్డ్ అంటూ చిరంజీవి చెప్పుకొచ్చారు. ఇక రాష్ట్రపతి భవన్ లోకి వెళ్లే ముందు అక్కడ చిరంజీవి అవార్డు అందుకునే వీడియో, పద్మ విభూషణ్ అవార్డుతో రామ్ చరణ్, చిరంజీవి ఉన్న ఫోటోలని కూడా తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. అవి వైరల్ గా మారాయి. మామయ్య గారండి ఈరోజు మీ ఫీలింగ్స్ ఎట్లున్నాయి మామయ్య గారు? ఇంత మంచి కోడలు క్లీన్ కార్డ్ ఇచ్చిన తర్వాత ద బిగ్గెస్ట్ అవార్డ్ నాకు. వావ్ మామయ్య. Tell me, Amma. Okay, Mama, what's common between Klinkara and me? Klinkara, extension of yours, that's it. No, Mama, both our grandfathers are Padma Vibhushan. Okay, you're right. P.C. Reddy garu and I. Yes. What? You have to give